రాత్రి వేళ సమయమున కొన్ని నిమిషములు దేవుని యొక్క మాటలను మనం వింటూ సిద్ధపడాలని మీ అందరికీ తెలియజేస్తూ ఉంటున్నాం. పరిశుద్ధ లేఖన వాగ్దానములలో ఆమోసు గ్రంథము మనకు ఈ సమయము దీనిని గురించి క్లుప్తముగా కొన్ని విషయాలు నేర్చుకుంటానికి దేవుడు మనకు సహాయము చేయగలుగుతున్నారు. దేవుడు మనకు సహాయం చేస్తూ ఉంటున్న సమయమున ఈ ఆమోసు దేవుని యొక్క సన్నిధిలో ఇతను గురించి వ్రాయబడినటువంటి మాటను బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటున్నప్పుడు, యరొబాము కాలములో యోధారాజైన ఉజ్జియా దినములలో ఇశ్రాయేలు రాజుకు యెహోయాషు కుమారుడైన యరొబాము దినములలో భూకంపం కలుగుట 2 సంవత్సరములు ఇశ్రాయేలును గూర్చి తెకోవాలోని పశువులు కాపర్లు ఆమోసునకు కనబడిన దర్శనం. అంటే ఇతడు పశువులను కాయిచూ ఉంటున్నటువంటి వాడు. పశువులు బైబిల్లో కొంతమంది కాపర్లు ఉన్నారు. ఈ రాత్రి ఈ కాపర్ల గురించి కొన్ని నిమిషాలు మనం అందరం కూడా విందాం. ఆమోసు పశువులు కాపరి ఉన్నటువంటి ఆమోసుతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుడు ఏమని మాట్లాడుతూ ఉంటున్నాడు అన్నది ఇక్కడ మనము ఆలోచన చేస్తూ ఉండాలి. దేవుడు అనేకమైనటువంటి రీతులలో ఉన్నటువంటి వారిలో ఆమోసు ఒక చిన్న ప్రవక్త. అతడు చిన్న కాపరి, ఆయన పశువులు కాపరి. కనుకనే మరి దేవుని యొక్క సంకల్పములలో ఇతడు కాయిచూ ఉంటున్నటువంటి గొర్రెలను పశువులను ఈ విధముగా చేస్తూ ఉంటున్నటువంటి సమయమున కర్మేలు శిఖరం మీద తన మందను తీసుకుని వెళ్ళి అక్కడ మేపుచూ ఉంటున్నాడు. ఈ కర్మేలు శిఖరము చాలా ఎత్తై ఉన్నటువంటి శిఖరం. అందుకని బైబిల్లో కర్మేలు శిఖరమును గురించి కొన్ని మాటలు వాక్య భాగంలో మనకు కనబడుచు ఉంటుంది. 2వ వచనాన్ని మనం చదువుకుంటూ వస్తే 1వ అధ్యాయము ఆమోసు కనబడుతున్న మాట ఏమిటంటే, అతడు ప్రకటించినది ఏమనగా యెహోవా సియోనులో నుండి గర్జించుచున్నాడు. యెరూషలేములో నుండి తన స్వరము వినబడచేస్తూ ఉంటున్నాడు. కాపరులు సంచరించు మేత భూములు దుఃఖించుచున్నవి. కర్మేలు శిఖరము ఎండిపోవుచున్నది. ఎందుకని? మేత లేక గొర్రెలు ఎండిపోతుంది, పశువులు వాడిపోతుంది, భూమి బ్రద్దలైపోతుంది, భూమి శిఖరములు దేవుని యొక్క సన్నిధిలో దుఃఖిస్తూ ఉంటున్నవి. వర్షములు లేక, పంటలు రాక, పశువులకి ఆహారము లేక, అవి పాలివ్వక, వాటి మీద ఆధారపడినటువంటి వారందరికీ కూడా మరి నిస్పృహ, నిరుత్సాహ జీవితాలతో వారి యొక్క జీవితంలో. అందుకని ఇక్కడ కర్మేలు శిఖరము ఏమైపోతుంది? ఎండిపోతుంది. అది ఎప్పుడు పచ్చగా ఉంటున్నటువంటి అటువంటి పచ్చని భూభాగమై ఉన్నటువంటి కర్మేలు శిఖరము మీద మొలుస్తున్నటువంటి గడ్డి పచ్చిక ఇప్పుడు అది ఎండిపోయింది. ఆహారము లేక, వర్షములు లేక, ఆహారము రాలేదు. ఆహారం లేక పశువులు అల్లాడుచున్నాయి. పశువులు అల్లాడుచూ ఉంటున్నటువంటి సమయమున దేవుని యొక్క సన్నిధిలో ఈ యొక్క వాక్యము ఇలాగున 3-4 పర్యాయములు దేవుని యొక్క వాక్యములో ఆమోసుతో దేవుడు మాట్లాడి ఆమోసును పిలిచి ఆయనను వాడుకొని ఉంటున్నట్లు ఈయన ఏం చేస్తూ ఉంటున్నట్టు వాడంటే కాపరి. ఇప్పుడు 7వ అధ్యాయం 15వ వచనమును 14-15 చదువుకుంటున్నప్పుడు, అందుకు ఆమోసు అమజ్యాతో ఇట్లెనను, నేను ప్రవక్తనైనను కాను, ప్రవక్త యొక్క శిష్యుడైనను. రెండవది, ప్రవక్త శిష్యులలో ఒక శిష్యుడైనను కాదు, నేను పశువుల కాపరి. పశువులను మేపుచున్నట్టు మేడి పండ్లు ఏరుకుని వాడను. పశువులు కాపరి, మేడి చెట్లు ఫలాలు ఇవి వేరుకొని అతని యొక్క జీవన విధానాన్ని కొనసాగించుకుంటూ ఉంటున్నటువంటి ప్రవక్త
ఆమోసు ప్రవక్త. నా మందలను నేను కాచుకొనుచుండగా ఉండగా యెహోవా నన్ను నన్ను ఏం చేశాడండి? పిలిచి. దేవుడు ఆయా సమయాలలో, ఆయా సందర్భాలలో, ఆయా రీతులలో ఆయనకి ఇష్టమైనటువంటి వారిని దేవుడు ఏం చేస్తాడంటే ఆయన పిలుస్తూ ఉంటాడు. దేవుడికి కావాల్సి వచ్చినప్పుడు నీవు పోయి అందరినీ పిలవలేడు. ఎవరు ఆయనకు కావాలో వారిని దేవుడు పిలుస్తాడు. ఎవరితో దేవుడు పని చేయించుకోవాలో వారిని దేవుడు పిలుస్తూ ఉంటాడు. వీరైతే నాకు ఉపయోగం అని చెప్పని అనుకుంటే దేవుడు వారిని పిలుస్తూ ఉంటాడు. ఆమోసును పిలిచాడు. ఏమని చెబుతూ ఉంటున్నాడు ఇక్కడ? నీవు పోయి నా జనులకు ఇశ్రాయేలు వారిని గూర్చి ప్రవచనము చెప్పుమని నాతో సెలవిచ్చెను. కనుక ఇక్కడ ఇశ్రాయేలు దేవుని ప్రజలైనటువంటి ఇశ్రాయేలు గురించి ప్రవచించు. సన్మార్గంలో నడవాలి, దైవ మార్గంలో నడవాలి, ఆత్మీయ మార్గంలో నడవాలి. ఇశ్రాయేలు వివిధమైనటువంటి దురాశలలో వారు ఏమాత్రం కూడా పాలువారు కాకుండా ఉండాలి. దేవుని యొక్క దయ, సత్యము, ప్రేమ, కనికరము కలిగి ఉండాలని ఇశ్రాయేలులకు నీవు వెళ్ళి ప్రకటించి. ఆయన ఏం చేస్తున్నటువంటి వాడు? పశువులను కాస్తున్నవాడు. రెండోది ఏం చేస్తున్నటువంటి వాడు? జీవన విధానానికి ఏమి ఏరుకుంటున్నాడు? మేడి పండ్లను ఏరుకొని బ్రతుకుచు సేవ పరిచర్య కొనసాగిస్తూ ప్రవక్త దేవుని యొక్క సన్నిధిలో దేవుడి తనని ఒక గనుడుగా ప్రవక్తగా చేసి. బైబిల్లో ఇటువంటి వారు కొంతమంది ఉన్నారు. వారిని మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకోవడానికి సిద్ధపడాలి. దావీదును దేవుడు ఎందుకు కోరుకున్నాడు? ఆమోసును దేవుడు ఏరుకున్నాడంట, దావీదును దేవుడు కోరుకున్నాడంట, సౌలును దేవుడు సమకూర్చుకున్నాడంట ఆయన పని. అందుకని ఇక్కడ ఆ గొర్రెలను కాయుచూ ఉంటున్నటువంటి, గొర్రెలు కాపురై ఉంటున్నటువంటి దావీదును దేవుడు పిలిచి, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనమును మనం చదువుకుంటూ వస్తే ఇక్కడ మనకి కనబడుచూ ఉంటున్నటువంటి మాట ఏమనగా మనం చూస్తేనండి, మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయం 11వ వచనమును మనము ధ్యానం చేసుకుని చదువుకుంటూ ఉండాలి. చదవండి. నీ కుమారులందరూ ఇక్కడ ఉన్నారా అని యెషయాను అడుగగా అతడు ఇంకను కడసారి వాడగు ఉన్నాడు, ఒకడు ఉన్నాడు. అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడు. ఎవరిని కాస్తున్నాడు? గొర్రెలను కాయుచున్నాడు అని చెప్పాను. దేవునికి అవసరం దావీదు. అందుకని గొర్రెలను కాస్తున్నటువంటి దావీదును దేవుడు కోరుకున్నాడు, ఏరుకున్నాడు, ఆయన సమకూర్చుకున్నాడు. ప్రవక్తగా, రాజుగా, యాజకుడుగా దేవునికి సన్నిధిలో మరి దావీదును ఏర్పరిచాడు. అందుకని ఇతడు ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే ఒకడు ఉన్నాడు, వాడు గొర్రెలను కాయచ్చు. కింద మనం చదువుకుంటూ వస్తే ఇంకొక మాట కనబడుతుందండి. చదవండి. అందుకు సమూయేలు నీవు వారిని పిలువనంపించి అతడు అక్కడికి వచ్చే వరకు మనం కూర్చుందామని వేసి ఉందమని యెషయాతో చెప్పగా అతడు వారిని పిలువనంపి లోపలికి తోడుకుని వచ్చెను. అతడు ఎర్రని వాడును. అతడు 4 గుణాలు ఉన్నాయి. హలో, నా వైపు చూడాలి మీరు. అతను ఎన్ని గుణాలు ఉన్నాయి? ఎర్రని వాడును. మొదటిది 4 గుణాలు, సద్గుణాలు. మొదటిది చూస్తే ఎర్రని వాడు, నేత్రములు గలవాడు. నేత్రములు పక్కన ఉంది, చక్కని నేత్రములు కలిగినటువంటి వాడు, చూచుటకు సుందరుడై ఉన్నటువంటి వాడు ఉండెను, సురుకై ఉన్నటువంటి వాడై ఉండే. దేవునికి ఇటువంటి వాళ్ళకి కావాలి, బద్ధకస్తులు కాదు. ఆఫీసులో మిమ్మల్ని సెలెక్ట్ చేసుకోవాలంటే చురుకైనటువంటి వారా కాదన్నది ఫస్ట్ ఐడెంటిఫికేషన్ చేస్తారు కదా. చురుకుదనం ఉండాలి, కరుకుదనం ఉండాలి, బెరుగుదనం ఉండకూడదు. ఏ ఆఫీస్కి వెళ్ళినా మనం వెళ్ళాలంటే నువ్వు నడువు డాడీ అని చెప్పనని మనం అనకూడదు. ఏం చేయాలి? మనం
బెరుకుదనముగా ఉండకూడదు, చురుకుదనముగా ఉండాలి, కరుకుదనముగా ఉండాలి. దేవుని సన్నిధిలో దేవుడు మన కార్యాలను ఆయన చేస్తూ దావీదులో ఈ విధమై ఉన్నటువంటి గుణములు కలిగినటువంటి వాడు. చూచుటకు సుందరుడుగా ఉన్నాడు, చక్కని నేత్రములు కలిగినటువంటి వాడు, చురుకై ఉన్నటువంటి వాడు, తెలివై ఉన్నటువంటి వాడు, కరుకై ఉన్నటువంటి వాడు. గనుడుగా చేసాడు దేవుడు దావీదు. తన సహోదరులు ఎంతమంది? 8 మంది సహోదరులు ఉంటే ఆ 8 మందిలో దావీదుని దేవుడు ఎన్నుకున్నాడు, ఏరుకున్నాడు, కోరుకున్నాడు, సమకూర్చుకున్నాడు, రాజుగా చేసాడు. 40 సంవత్సరములు ఇశ్రాయేలు పరిపాలన చేసి మరి యోధుడుగా దేవుడు ఆయనను సిద్ధపాటు చేసి, అలాగనే పశువులను కాయచూ ఉంటున్నటువంటి ఆమోసును దేవుడు ఎన్నుకున్నాడు, ఏరుకున్నాడు, కోరుకున్నాడు. నీ వెళ్ళి ఇశ్రాయేలుతో ఇలాగున ప్రవచించు, వారిని గురించి వారు నా మార్గం మీరుతూ ఉంటున్నారు కనుక ఆమోసు నేను వెళ్ళు, వారితో మాట్లాడు, ఈ ప్రవచనమే ఎత్తి వారితో మీరు ఈయన కూడా ఏం చేస్తున్నాడు? పశువుల కాపర్లు దేవునికి అవసరం వచ్చింది. అలాగనే ఆ దినాలలో ఉన్నటువంటి వారిలో మనం చూస్తే ఈ పశువుల కాపర్లు విజులైన పామరులే. ఈ విజులైనటువంటి పామరులను దేవుడు ఎన్నుకున్నాడు. వారి ద్వారాగా ప్రవచనాలను పలికించాడు, ఇశ్రాయేలులకు బుద్ధి చెప్పించాడు, అన్ని జనులను ఎలాగున పారదోలలో ఇవన్నీ కూడా నేర్పించాడు. దేవునికి ఇష్టమై ఉన్నటువంటి వారిని దేవుడు కోరుకుంటున్నాడు. మూడవదిగా మనము ఆలోచన చేస్తే మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 14వ వచనమును మనము చదువుతున్నాం. మొదటి సమూయేలు గ్రంథము సౌలు యొక్క పెనుతండ్రి అతని పనివానిని చూసి మీరిద్దరు ఎక్కడికి వెళ్ళుచూ ఉంటున్నారని అడుగగా అతడు గార్ధబొమ్మలను వెదకబోవచ్చు ఉంటున్నాం చెప్పగా అవి కనపడకపోగా సమూయేలు యొద్దకు పోతిమని చెప్పినప్పుడు సౌలు పంపిన తండ్రి సమూయేలు నీతో చెప్పిన సంగతి నాతో చెప్పమని అతనితో అనగా సౌలు గార్ధబొమ్మలు దొరికినవని అతడు చెప్పానని తన పిన్న తండ్రితోనూ ఆయన చూశారా. కానీ రాజ్యమును గూర్చి సమూయేలు చెప్పిన మాటను తెలుపలేదు. చూశారా. అందుకని ఈ యొక్క సమూయేలు సౌలు రాజు, ఇశ్రాయేలుకి మొదటి రాజు. ఇశ్రాయేలుకు మొదటి రాజు సౌలు, రెండవ రాజు దావీదు, మూడవ రాజు అతని కుమారుడు ఇంటున్నటువంటి సొలొమోను మహారాజు. కనుకనే ఈ గాడిదలను వెతుకుతూ వెళ్ళినటువంటి సౌలును దేవుడు పిలిచాడు. రాజుగా అభిషేకించుటకు నువ్వు చిత్తపడుము అని చెప్పననే సమూయేలు ప్రవక్త సౌలుతో చెప్పి ఏం చేస్తున్నాడు సౌలు? గార్ధబొమ్మలను వెతుకుటకు వెళ్ళి, అందుకనే గార్ధబొమ్మలను వెతుటకు వెళ్ళినటువంటి సౌలు గారి యొక్క జీవితంలో దేవుని యొక్క ప్లాన్, గాడ్ ప్లాన్ ఏదో ఒకటి ఉన్నది. ప్రతి మనిషి ఏడలా ఏదో ఒక ప్లాన్ ఉంటుంది. ఏం ప్లాన్ లేకపోకుండా దేవుడు మనలని ఊరికినే ఆయన చేయడన్నమాట. అందుకని ఆ ప్లానును బట్టి దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలారా గార్ధబొమ్మలను వెదుటకు వెళ్ళినటువంటి సౌలును దేవుడు ఇశ్రాయేలులకు మొదటి రాజుగా ఆయన నిర్ణయించి ఉంటున్నట్లుగా మనము చూస్తున్నాం. సరే, అటు తరువాత 4వ విషయం విందాం. మొదటిది ఏంటండి? ఎవరు? మేడి పండ్లు ఏరుకొనొచ్చున్నటువంటి ఆమోసు. రెండవదిగా గొర్రెలను కాచుకొనొచ్చున్నటువంటి దావీదు. మూడవదిగా గాడిదలను వెదుటకు వెళ్ళినటువంటి సౌలు.
నాలుగవదిగా మనం ఆలోచన చేస్తూ ఉంటున్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ మత్తయి సువార్త 4వ అధ్యాయం 18వ వచనాన్ని మనము చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనమును మనము చదువుకుందాం. ఇక్కడ మనం చదువుకుంటూ వస్తే ఇక్కడ విద్య లేని పామరులు అని చెప్పనని యేసు ప్రభువు తిరిగి ఉండి వలలు వేస్తూ ఉంటున్నటువంటి వారిని, జాలర్లను నా వెంబడి రండి అని చెప్పనని యేసు ప్రభు పిలిచి ఉంటుంది. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచూ ఉంటుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన ఆంద్రేయు సహోదరులు సముద్రములో వలలు వేయచ్చు ఉండెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి. చూడండి ఏమన్నాడు దేవుడు, నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను కొట్టు జాలరులుగా చేతులను వారితో చెప్పాను. వీళ్ళు దేవుని కావచ్చు. గొర్రెలను కాయువారు, మేకలను కాయువారు, పశువులను కాయువారు, అలాగనే గాడిదలను వెదుగుటకు వెళ్ళినటువంటి వారు, అలాగనే దేవుని సన్నిధిలో సముద్రములో, గలిలయ సముద్రములో వలలు వేస్తూ ఉంటున్నటువంటి జాలరులు యేసయ్యకు కావచ్చు. దైవ దర్శనం మొదటగా వారికే దొరికింది. యేసు ప్రభు పుట్టినప్పుడు మొదటి దర్శనం ఎవరికి కలిగింది? గొర్రెల కాపర్లు. రెండవదిగా మనం జ్ఞాపకం చేసుకుంటే అటు పిమ్మట ఇక ప్రతి వారు కూడా, అందుకనే ఆ రాత్రి వేళ సమయమున గొర్రెల కాపరులు తమ మందను పొలములో మేపుకొని ఉంటుండగా దేవుని యొక్క దూత వారి మధ్యలోనికి వెళ్ళి వారితో చెప్పి, ఇదిగో నేను మీకు శుభవార్తను తీసుకుని వచ్చి ఉంటున్నాను. ఆ శుభవార్త ఏమిటంటే, దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. మొట్టమొదటి వార్త దేవుడు ఎవరికి అందించాడు? గొర్రెలు కాపరు. అందుకని వలలు వేస్తున్నట్టు ఆయనకు అవసరం. డేరాలు కుట్టుకుని వచ్చినటువంటి వారు దేవునికి అవసరం. ఏదో ఒక పని కలిగినటువంటి వారు వ్యర్థంగా ఎవరు దేవుని దగ్గరికి రాల. వీళ్ళందరూ ఒక కర్తవ్యాన్ని కలిగినటువంటి వారి, ఒక బాధ్యతలు ఉన్నటువంటి వారే. కానీ దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని మనుషులను పట్టు సముద్రంలో వలలు వేసి చేపలు పట్టుతున్నటువంటి జాలర్లు మీరు. కానీ ఇప్పుడు నేను మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను. మనుషులను ఎలా మార్చాలి, మనుషులు ఎలా వరవేయాలో, మనుషులు ఎలా ఆయన వైపు తిప్పాలో, మనుషులు ఎలా దేవుని వైపు తీసుకొని వస్తానికి మీరు ఎలా ప్రయాసపడ. 3.5 సంవత్సరాలు వారికి ట్రైనింగ్ ఇచ్చే. ఎవరికి? జాలర్లకి. తర్వాత అన్నాడు, నేను మిమ్మల్ని లోకానికి పంపిస్తున్నాను. ఏం చెప్పుకుంటూ వచ్చాడు? మీరు ఇదిగో నేను ఎవరి దగ్గరికి పంపిస్తానన్నారు యేసు ప్రభు చెప్పుకుంటూ వచ్చాడు చెప్పండి అనగా, ఆయన చెప్పుకుంటూ వచ్చినటువంటి మాటను బట్టి మనం చూస్తూ ఉంటున్నట్లయితే మీరు ఎలా ఉండాలి? సమాజంలోనికి వెళ్ళిన తర్వాత పాముల వలె వివేకులను, పావురము వలె నిష్కపటులున్నాయి ఉండండి. నేను మిమ్మల్ని మృగముల యొద్దకు పంపిస్తున్నాను. ఘోరమైనటువంటి తోడేల యొద్దకు నేను పంపిస్తున్నాను. ఈ తోడేల ఉన్నటువంటి వారు రూపము దేవుని సన్నిధిలో ఎలా కనబడుతూ, చర్మము తోడేలు, చర్మము గొర్రె చర్మము, మనస్సు తోడేలు. వారి యొద్దకు నేను మిమ్మల్ని పంపిస్తూ కనుక మీరు ఏం చేయాలి? ఎట్లా ఉండాలి? పావురముల వలె వివేకులు, పాముల వలె నిష్కపటులు ఉన్నాయి. పాము వలె వివేకులు, పావురము వలె నిష్కపటులు ఉన్నాయి. 3.5 సంవత్సరాలు ట్రైనింగ్ అయిన తర్వాత శిష్యులకి నేను మిమ్మల్ని పంపిస్తున్నాను. కోత ఎంతో విస్తారం. వీళ్ళు ప్రకటించు, అందించు, బోధించు, చిత్తపరచండి. దేని కొరకు? యేసయ్య చెప్పిన మాట, దేవుని రాజ్యము సమీపిస్తూ ఉంటుంది, మారు మనసు పొందుటి. మొట్టమొదటి వాక్యం అది యేసయ్య పలికిన మాట. పరలోక రాజ్యము సమీపిస్తూ ఉంటుంది కనుక మారు మనసు పొందుడి, రక్షణను కలిగి ఉండుడి, సువార్తను. అందుకని ఈ రాత్రి వేళ సమయంలో మనము కూడా ఎవరినైనా దేవుడు ఏం చేస్తాడంటే
ఆయన చిత్తాన్ని బట్టి ఆయన వాడుకోగలరు. ఆయనకు అసాధ్యమైంది, నాకు అసాధ్యమైనటువంటిది ఏదైనానో ఉన్నదా అన్నాడు కదా. అందుకని ఆయనకు అసాధ్యమైంది ఏది కూడా లేనే లే. హానికరుడు, దోషకుడు, హింసకుడు అయినటువంటి సౌలుగా మార్చి ఆయన మిషనరీ అయ్యాడు. యేసు ప్రభు తర్వాత ఫస్ట్ మిషనరీ పౌలు గారు 14 సంఘాలను స్థాపించి ప్రభు వలె శ్రమలు పొందాడు, ప్రభు వలె మరి దెబ్బలు భరించాడు, ప్రభు వలె అనేకమైనటువంటి పరిస్థితులకు ఆయన మైండ్ అయిపోయి ఉంటున్నాడు. అందుకని చెరలో వేయబడి ఉంటున్నాడు, సింహాలతో త్రొక్కించి ఉంటున్నారు. ప్రభుత్వం ఆయనను ప్రభువుని నమ్మినటువంటి వారు యేసు ప్రభు ఎన్నడూ విడవనే. అందుకని ఈ రాత్రుల సమయంలో మనం కూడా ఈ చిన్న వాక్యాన్ని, ఇది పెద్ద వాక్యం ఏమి కాదు కానీ జస్ట్ దేవుడి సన్నిధిలో దేవుడు చెప్పాలని ప్రేరేపణను కలిగి ఈ మాటలు మీ అందరికి కూడా అందిస్తూ ఉంటున్నాను. దేవుడు ఈ వాక్యంలో ఉన్నటువంటి ప్రతి సారాంశాన్ని మన అనుభవానికి మనం పరిశీలన చేసుకుంటూ మన జీవితానికి అన్వయించుకుంటూ ఆయన సన్నిధిలో నడవాలని ప్రేమపూర్వకంగా తెలియజేస్తున్నాను. దేవుని మాటలను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన.